మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఏది వచ్చినా సరే పార్టీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు మీరందరూ ఒక తాటిపై మీరు నిలబడి ఉండండి. పార్టీ ఏదైతే ఆ పని చేయండి. అప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఎవరికి పిలిచినా మీరు వెళ్ళవద్దు. ఇది నిజంగా చెప్తా ఉన్నా, నేను చాలా స్ట్రాంగ్ గా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇది పార్టీ యొక్క విధి విధానాలు, పార్టీ యొక్క బలం నిరూపణ చేసుకోవడానికి, పార్టీ ఒక తాటిపై ఉంది అనడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. కూటమి అభ్యర్థి ఏ విధంగా గెలుస్తుందో తెలుసు. కూటమికి అనుగుణంగా మనందరం పనిచేసాం, కానీ ఏ విధంగా అన్యాయం జరిగిందో చూసాం. 6 నెలలు అయినా కూడా ఇప్పుడు కూడా ఇంకా జియో పాస్ చేయలేదు. దీనికి నిర్ణయం ఏంటంటే చైర్మన్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, కానీ ఆ మెంబర్స్ లిస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఇది ఇవ్వలేకపోతున్నాం అంటుంది ప్రభుత్వం. మెంబర్స్ లిస్ట్ ఎవరు ఇవ్వాలి? స్థానిక ఎమ్మెల్యే ఇవ్వాలి. సో ఇది ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఆ మెంబర్షిప్ ఇవ్వట్లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అప్పటి వరకు కూడా పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే నిర్ణయాల వరకు కూడా మీరు వేచి చూడండి. అప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు స్థానిక ఎలక్షన్స్ కూడా మీరు ఎవరు కూడా తీసుకోవద్దని తెలియజేస్తాను. పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. పార్టీయే మాట్లాడింది. రేపు పొద్దున నేను ఏది మాట్లాడినా మళ్ళీ దానికి ఒక వేరే విధంగా పెడతారు, తీస్తారు. నేను చాలా చెప్పగలను మీ అందరు కూడా, కానీ పార్టీ ఆదేశాలు ముఖ్యం. పార్టీ రేపొద్దున దాన్ని వక్రీకరించి పార్టీకి వేరే విషయం కూడా తీసుకెళ్తారు. ఆ అవకాశం కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నేనైతే గట్టిగా మీ అందరూ చెప్తున్నా, పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. మీరందరూ ఒక తాటికి వెళ్ళండి. ఏదైతే మీ మండలాలు ఉన్నాయో రుద్రారం కానీ, దొర్రిపాడు కానీ, చాగల రాష్ట్ర రాజకీయాల అసెంబ్లీలో కూడా వచ్చే ఎలక్షన్స్ లో 33% మహిళలు ఉండబోతా ఉన్నారు. అంటే 175 నుంచి 33 అంటే సుమారు 50 చిల్లర, లేకపోతే 225 అయితే 70, 1/3 పైన మహిళలే ఉండబోతా ఉన్నారు. అందుకని మహిళల్ని ఎక్కువ కవర్ చేసుకోండి. మీ గ్రామాల్లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది. అది ఓటు ద్వారా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ లో మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్ లో వేరే మహిళల ఓట్లు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి పడింది. ఇది మీ అందరూ కూడా గుర్తారు కదా. అందుకనే వేరే మహిళలందరూ కూడా మెంబర్షిప్ కంపల్సరీగా చేయించుకునే పని మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ మెంబర్షిప్ అప్పుడు మీరు అనుకున్న టార్గెట్ అయింది. 5,000 కాదు 25,000 మంది చేసే సత్తా మీలో ఉంది. సో మీరందరూ కూడా తప్పకుండా మళ్ళీ నంద్యాల పార్లమెంట్లో మళ్ళీ ఆలగొట్టే ఫస్ట్ ప్లేస్ వచ్చింది దాంట్లో మీరు నిరూపిస్తారా లేదా? ఎస్, మీరందరూ కూడా తప్పకుండా చేయండి. రాబోయే రోజులు మీ అందరికీ అండగా నేను ఉన్నాను. పార్టీ దృష్టికి తప్పకుండా మీ యొక్క సమస్యలు నాకు ఇక్కడ రాకముందే తెలుసు. నిన్న నంద్యాలలో కూడా విన్నాను, ఇక్కడ వింటా ఉన్నాను. మీ అందరూ కూడా ప్రత్యక్షంగా వింటా ఉన్నాను. మనం ఏం చేయాలో అక్కడి నుంచి ఆదేశాలు తీసుకుని వాళ్ళకి ఏ విధంగా చేయించాలో ఆ విధంగా చేయాలో మీ తరఫున నేను హామీ తీసుకుంటా ఉన్నాను. మీ తరఫున నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అది నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ నా అనుభవం మేరకు చెప్తా ఉన్నా. నేను 2009లో ప్రజారాజ్యంలో పోటీ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాజకీయంలో ఎన్నో చూసాం. ఎక్కడ ప్రజాపాలన ఉన్న చోటకి ప్రతి ఒక్కడు ఏ నాయకుడైనా సరే అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఎక్కడ ఎన్ని ప్రగల్భాలు పలకనే, ఎన్ని డాక్టర్లు పలకనే, ఎన్ని అయినా చేయని, అది కొద్ది రోజులు మాత్రమే. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేప్పటికల్లా మన దగ్గరికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. మనం లేదే ఇక్కడ సాధ్యపడదు. ఆ సాధ్యపడాలంటే మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా బలంగా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. కోసము మాకున్న పలుకుబడిని ఇంకా పెంచుకొని మేమేదో ప్రజలు లబ్ధి పొందాలనే ఉద్దేశం కూడా కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం జెండా ఆళ్ళగడ్డలో రేప ఆగడాలి, 10 మంది అయినా సరే జనసైనికులు ఈ ఆళ్ళగడ్డలో పుట్టించాలని ఉద్దేశంతో 100 మంది జనసైనికులు తయారు చేశాం. ఆ ప్రయాణంలో నేను కూడా ఎన్నో 2019 ఎలక్షన్ల ముందు అవమానపడ్డాను. మీకు అందరికీ తెలుసు, దెబ్బలు తిన్నాను. అయినా పవన్ కళ్యాణ్ గారు నన్ను సమాజంలో నిలబెట్టి సగర్వంగా ఈరోజు ఆళ్ళగడ్డ మార్కెట్ చైర్మన్ కూడా ఇచ్చారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే నిరుత్సాహపల చేసే కార్యకర్తలు నేను కొరేపుతున్నానో, ఏ పార్టీలైనా కులాల అతీతంగా డబ్బుకు అతీతంగా పదవులు ఉంటాయి, రాజకీయ మనుగడ ఉంటుంది. కానీ ఒక సామాన్యుడు ఒక కూలీ బిడ్డ కొడుకును పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆళ్ళగడ్డలో ఒక రాజకీయ నాయకుడు తయారు చేశాడంటే రబ్బరు చెప్పులు వ్యక్తున్న వ్యక్తిని ఆళ్ళగడ్డలో ఈ రోజు రాజకీయం చేసే శక్తి ఈ రోజు పక్కునిదల పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చారని తెలియజేస్తున్నాను. ఏ కార్యకర్తకు దెబ్బ తగిలినా, ఏ
పట్టించుకోడు. కానీ ఏకైక దేశంలో ఒక కార్యకర్తకు గాయమైన ఆయనకు గాయం తగిలినట్టు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలియజేస్తున్నారు. కొన్ని వర్గాలు కొన్ని పార్టీ చేతుల మధ్య ఉన్న రాజకీయ వ్యవస్థలో ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక నిస్వార్థంగా సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ప్రజలు నా మీద వచ్చిన ఈ ప్రేమకు నేను ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని ఒక సదా ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. అలాంటి సిద్ధాంతాల కోసం ఆళ్లగడ్డలో జనసేన జెండా పట్టాలంటే ప్రాణాన్ని ప్రణంగా పెట్టే రోజుల్లో జనసేన జెండా ఈ రోజు 2014 నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు కన్నీళ్లు, కష్టాలు, బాధలు, అవమానాలు అన్ని భరిస్తూ ఈ రోజు జనసేన పార్టీ ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థాయికి రావడానికి గర్వంగా మనం ప్రతి ఒక్క జన సైనికుడు ఈ రోజు కాళ్ళగా వేసుకొని నేను తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.